హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారండి? సరే, ఈరోజు వీడియో ఏంటంటే బైక్ సైడ్ స్టాండ్ స్ప్రింగ్ డోర్కి ఫిట్ చేసే బందు, నల్లి కూడా అంటారు, నల్లి బందు అంటారు. వీటితోనే ఆటోమేటిక్గా డోర్ లాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ఆటోమేటిక్ డోర్ లాక్లు బయట షాపుల్లో దొరుకుతాయి, కానీ అవి కాస్ట్ ఎక్కువ. 2000, 1800, 1500 అలా ఉంటాయి. ఏసీ రూములలో కానీ మామూలు ఎంట్రన్స్ రూములలో కానీ పైన ఫిట్ చేయటం జరుగుతుంది. వాటిని అంత కాస్ట్ పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా అట్లా సేమ్ యాజ్ టీజ్గా డోర్ ఎలా వస్తుందో దీంతో కూడా వీటితో కూడా అలాగనే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం నల్లిని అదే బందుని వన్ సైడ్ అరగ తీసుకొని మధ్యలో ఉన్న రాడ్ని బయటకు తీసేసి రెండు డివైడ్ చేసి మధ్యలో నల్లిని జాయింట్ల లింకుల దగ్గర కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా కట్ చేసుకొని ఈ స్ప్రింగ్ని మధ్యలో అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ మధ్యలో ఉన్న రాడ్డు మళ్ళీ యాస్టీజ్ ప్లేస్లో మనం ఫిక్స్ చేసినట్టయితే ఈ స్ప్రింగ్ యాక్షన్కి మనం డోరు తీసినప్పుడు ఎమ్మటే దాని అంతటికి అదే వేసుకుంటుంది అనమాట, ఆటోమేటిక్ డోర్ లాక్ లాగా. ఫ్రెండ్స్, మనం ఒక్కొక్కసారి డోర్ తీసి మర్చిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. డోర్ తీసి మర్చిపోయినా దాని అంతటికి అదే సింపుల్గా వేసేసుకుంటుంది. తర్వాత ఈ కాస్ట్ కూడా వచ్చి చాలా తక్కువ అవుతుంది. నల్లి వచ్చి 25 రూపీస్ ఉంటుంది, స్ప్రింగ్ వచ్చి 25 రూపీస్ ఉంటుంది. టోటల్గా ఒక 50 రూపీస్ ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఖర్చు అయినా మనం అంత కాస్ట్ పెట్టి ఆ డోర్ స్ప్రింగ్ లాక్ కొనలేం కాబట్టి ఇలాంటిది మనం ఫిట్ చేసుకున్నట్టయితే ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మన ఛానల్లో ఇలాంటి వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ రావడానికి మీరు ఎంతో సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా అనుకున్నట్టు స్ప్రింగ్ లాక్ రెడీ అయిపోయింది సార్. ఇగో ఫ్రెండ్స్, డోర్కి ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ డోర్కి ఫిట్ చేసిన తర్వాత ఆ డోరు ఎలా వస్తుంది, ఎలా పోతుంది అనేది మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అది తీస్తే మళ్ళీ దాని అంతటికి అదే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్.